మహాభారత యుద్ధంలో ఎందరో రాజులు రక్తాన్ని చిందించినప్పటికీ కొందరు చేసిన యుద్ధం చరిత్ర ఎప్పటికీ మరిచిపోలేదు. అటువంటి వీరులే భూరిశ్రవుడు, సాత్యకి. వాళ్ళు చేసిన యుద్ధం ఎంత భయంకరంగా ఉందంటే శ్రీకృష్ణార్జునుల చూపును వాళ్ళ వైపు తిప్పుకునేలా. అంతటి గొప్ప యుద్ధం వారిరువురి మధ్య ఎందుకు జరిగిందో తెలుసా? శ్రీకృష్ణ తల్లైన దేవకి వివాహం జరగక ముందు భూరిశ్రవుని తండ్రి అయిన సోమదత్తుడు, సాత్యకి తాత అయిన శని వీరిద్దరూ శ్రీకృష్ణుడి తల్లైన దేవకీదేవి స్వయంవరంలో పాల్గొంటారు. శని ఆ యుద్ధంలో సోమదత్తును ఓడించి దేవకీదేవిని వాసుదేవునికిచ్చి వివాహం చేస్తాడు. అప్పటి నుంచి శని సోమదత్తుల కుటుంబాల మధ్య వైరం ఏర్పడుతుంది. ఆ పగను మనసులో పెట్టుకున్న సోమదత్తుడు కుమారుడు భూరిశ్రవుడు కౌరవుల తరపున యుద్ధంలో పాల్గొంటాడు. శని మనవడైన సాత్యకి పాండవుల తరపున యుద్ధంలో పాల్గొంటాడు. మహాభారత యుద్ధం 14వ రోజు సాత్యకి తన శత్రు సైన్యంతో బాగా పోరాడి అలసిపోయి ఉంటాడు. భూరిశ్రవుడు అదే అదునుగా చూసి సాత్యకి పైకి యుద్ధానికి దిగుతాడు. సాత్యకి తన శక్తినంతటిని కూడబెట్టుకుని భూరిశ్రవుడి పైకి పులిలా విరుచుకుపడతాడు. వాళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధం భయంకరంగా సాగుతుంది. అయితే అప్పటికే అలసిపోయిన సాత్యకి భూరిశ్రవుడితో తలపడలేక తన అస్త్రాలను విడిచిపెడతాడు. అయితే ఏమాత్రం యుద్ధ ధర్మం పాటించిన భూరిశ్రవుడు నిరాయుధుడై ఉన్న సాత్యకి తల నరగడం కోసం తన కత్తిని పైకి లేపుతాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు అర్జునుడితో భూరిశ్రవుడి పైన బాణం ప్రయోగించమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అర్జునుడు తన బాణాన్ని పైకి భూరిశ్రవుడు కత్తి ఎత్తిన చేతిని ఖండిస్తాడు. అదే సమయంలో సాత్యకి తన కత్తిని తీసి భూరిశ్రవుని తల నరికివేస్తాడు.